శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమో నమః. ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నాకు తరచూ ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాలు ఏ భావాలు ఉన్నాయి, అంటే ఏ రాశుల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. మేషరాశిలో రవి, బుధ. రవి అంటే ఎగ్జాల్టేషన్ ఉంటాడండి. ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. 14వ తారీఖున మాత్రమే మేషరాశిలోకి వచ్చాడు. ఉచ్చస్థితి రవి. శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే రవి శుక్రుడు, బుధుడు 30th నుంచి ఆయన వచ్చేస్తాడు మేషరాశిలోకి. వృషభ రాశిలో శుక్రుడు 19th నుంచి మారుతున్నాడండి. వృషభ రాశిలో 19th నుంచి ఉంటాడు. గురుడు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో కుజ, బుధ, రాహువులు, మీనరాశిలో బుధుడు కూడా 11th నుంచి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. రవి శని కుజ బుధులు, రవి శని కుజ బుధులు మీనరాశిలో ఉంటారు. సరే, ఇదొకటండి. ఇంకోటి ఏంటంటే రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి ఎక్సెప్ట్ చంద్రుడు. దీన్ని కాలసర్పదోషము అంటాం. ఈ కాలసర్పదోషం అనేది ఇండివిజువల్ పర్సన్స్ మీద, జాతకాల మీద కొద్దిగా ప్రభావం తక్కువగా ఉంటుంది. దేశ రాజకీయ నాయకుల మీద, దేశాల మీద, రాష్ట్రాల మీద ఈ రాహుకేతుల ప్రభావము కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీన్ని సవ్యకాల సర్పదోషము అంటాం. ఎందుకంటే రాహు దగ్గర నుండి కేతువు వరకు కూడా గ్రహాలు ఉండిపోయాయి కాబట్టి. సో సవ్యకాల సర్పదోషం. సరే, పక్కన పెడదామండి. దానికి ఏం రెమెడీస్ చేసుకోవాలో అన్నీ మనం చెప్పుకుందాము. వృషభ రాశి, మీ రాశిలోనే 19th నుండి శుక్రుడు వస్తున్నాడండి. శుక్రుడు రావడం వలన కళారంగంలో బాగా డెవలప్ అవుతారు. అందంగా ఉండడము, మంచి మంచి పెర్ఫ్యూమ్స్ వాడడము, అలాగే ఆభరణ ప్రాప్తి, విద్యలో రాణించడము, మీ యొక్క మేధస్సు శక్తిని పెంచుకోవడము, సినిమా రంగాల్లోనూ టెలివిజన్ రంగాల్లో కూడా అవకాశాలు రావడము, మీ అంతటా మీరుగా ఎదగడము, కష్టపడి ధన సంపాదన చేయడము శుక్రుడు వలనే అవుతుంది. ఎప్పుడు కూడా అందంగా ఉంటారండి మీరు, యాక్టివ్గా ఉంటారు, స్పీడ్గా కూడా ఉంటారు, స్థిరమైన నిర్ణయాలతో ఉంటారు, కన్ఫ్యూజ్ కారు. అలాగే మీకు కుటుంబంలో కూడా బాగా వృద్ధి కలుగుతుంది. బంధువులు అంటే ఇష్టపడుతుంటారు. ధనప్రాప్తి కలుగుతుంది, కలిగి తీరుతుంది. ఎప్పుడు కూడా ఫ్లో ఆఫ్ మనీ ఉంటూనే ఉంటుంది. అంతేకాకుండా చక్కటి భోజన వసతులు అండి, బ్రహ్మాండంగా ఉన్నది భోజనం. చక్కటి భోజనంతో మీరు హాయి ప్రశాంతంగా ఉంటారు. ఎక్కడికైనా మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు. అంతేకాకుండా విద్యలో బాగా రాణిస్తారు. ఆభరణ ప్రాప్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అదృష్టవంతులుగా చెప్పచ్చు గురు ప్రభావం వల్ల. సరే, చదువులో ఆటంకాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. 4th హౌస్లో కేతు ఉండడం వలన సుఖం తక్కువ, కష్టం ఎక్కువ అనుకుంటాం మనం, అవునా? కానీ 4th హౌస్ లార్డ్ రవి కూడా 12వ భావంలో ఉన్నాడు. ఉంటే మంచి చేస్తాడుండే. 12వ భావంలో ఉన్న రవి మేషరాశిలో ఉండడం వల్ల, ఉచ్చస్థితిలో ఉండడం వలన కూడా 4th హౌస్ లార్డు మీకు 12వ భావంలో మంచి చేస్తాడు. అంటే విదేశ పర్యటన చేయిస్తాడు. ఉన్నతమైన చదువుల రీత్యా డబ్బును బాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. మీ అమ్మగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా కాపాడుతూ ఉంటాడు. రైతులకు కూడా పంటలో నష్టాలు రాకుండా, ఇబ్బందికరంగా లేకుండా కాపాడుతాడు. ఏదేమైనా కొద్దిగా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయ్యేట్టుగా రవి చూస్తుంటాడు. కానీ సుఖంగానే మీ విద్యార్థులకి చక్కగా చదువుకుంటూ ఉంటారు అంటే సందేహం లేదు. ఏదేమైనా మీ సంతానం విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడకండి. పుత్రికా సంతానం కలుగుతారు, కానీ ఆలస్యం అవుతుంది. ఇక ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉండి ఈ ఏప్రిల్ నెలలో డెలివరీ కోసం ఉన్నవారు వారి జాతకాల రీత్యా చూసుకుంటే పర్లేదు. జనరల్గా ఆపరేషన్స్ చేస్తారు డాక్టర్స్ సలహాల ప్రకారము మీకు ఆపరేషన్ చేసి మీ బిడ్డని, మిమ్మల్ని లేదా మీ బిడ్డని తీస్తారు. తల్లి బిడ్డ సేఫ్ అని చెప్తారు. ఆపరేషన్స్ చేస్తే డెలివరీ అంటే సిజరీన్ ఆపరేషన్ చేస్తారని శాస్త్రం చెబుతోంది. ఖచ్చితంగా ఉంటుంది, చూసుకోండి. మీకు ఉండాలని కోరుకోనండి, నార్మల్ డెలివరీ అవ్వాలని కోరుకున్నా, కానీ శాస్త్రం అలా ఉంది కాబట్టి చెప్తాను. సరే, ఆ పక్క పెడదామండి. మీ బంధువులు, స్నేహితులు బాగుంటారు, సేవకా జనం బాగుంటారు, మీకు మేనమామలు బాగుంటారు, స్టాంపింగ్ అయిపోతుంటుంది త్వరగా. ఎంత అదృష్టం అండి మీకు.
అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వాటిలో మీరు గెలుస్తారు. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్, చక్కటి ఆయుర్దాయము, మేనమామలు బాగుండడము, ఈ వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరగడము, ఇవన్నీ జరుగుతాయి. పైగా మీ సప్తమాధిపతిలో లాభస్థానంలో ఉన్నాడు కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాడు. ఏదేమైనా సప్తమ స్థానాధిపతి వివాహ శుభకార్యాలు జరుగుతాయి. కానీ భార్యాభర్తలకు ఎందుకనో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడమో, లేకపోతే వాళ్ళ వివాహాలు కొద్దిగా ఆలస్యం అవ్వడమో జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీ ఆరోగ్య విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారండి. చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. అంటే యోగానో, అదే చక్కటి మెడిసిన్స్ తీసుకోవడము, మెడిసిన్స్ కాదులేండి. మెడిసిన్స్ అంటే అనారోగ్యవంతులు వాళ్ళు తీసుకుంటారు. చక్కటిగా ఆరోగ్యవంతులుగా ఉండడము, యోగా, వాకింగు, మీరు చక్కటి రోబస్ట్ హెల్త్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా చక్కటి విద్య రీత్యా అద్భుతంగా ఉంటుందండి. విద్యలో మీకు బాగా రాణిస్తారు. విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యంగా చెప్పాలి, దశమస్థానం 10th హౌస్లో కుజ బుధ రాహు ఉన్నారండి. డాక్టర్స్ విద్య మీకు వస్తుంది. కుజ బుధ రాహు ఉన్నారంటేనే డాక్టర్స్ విద్యలో వస్తారు. డాక్టర్స్గానే ఉంటారు మీరు. అలాగే డాక్టర్స్గా మీరు సర్జరీ ఆపరేషన్స్ చేసి సక్సెస్ అవుతారు కూడా. అలాగే మీరు ఇంజనీర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను మీరు బాగా ఎక్కువ సక్సెస్ అవుతారు. ఆడిటర్స్గా మీరు బాగుంటారు. కుజబుధుల కాంబినేషన్. అంతేకాదండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఫ్లైట్స్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు. మీ ఉద్యోగాల రీత్యా విదేశాలకి వెళ్తారు. లాభస్థానంలో మీకు అసలు యాక్చువల్గా శని కుజులు ఉన్నారు. మంచివాడు కాదు శని కుజులు. కానీ ఇక్కడ ఏం చెప్తుందండి శాస్త్రం, ఇక్కడ జనాలకు ఏం చెప్పాలంటే, శని కుజుల వలన నీటి వలన ప్రమాదము, అగ్ని వలన ప్రమాదము, వర్షాల వలన ప్రమాదము, ఎలక్ట్రిక్ షాక్స్ వలన ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తాం. కానీ వీళ్ళిద్దరు లాభస్థానంలో ఉన్నారు. అంటే శని, కుజ, రవులు 11వ భావంలో 3 మ్యాలఫిక్స్ 11వ భావం ఉన్నారంటే ఎంత రాజయోగాన్ని ఇస్తారో మీరు చెప్పండి. అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తారు. చెడు ప్రభావం కొంత ఉంటుంది, కానీ రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు ఉంటాయి. కానీ రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా తగాదాలు, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కుశల వలన. అదొకటి. అంతేకాకుండా మీరు చేస్తున్న ఏ వ్యాపారం అయినా సరే, ఆటోమొబైల్స్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, అంటే ఫార్మా రంగం కానీ, సిమెంట్ పరిశ్రమలు కానీ, నాకు గుర్తులు చెప్తూ ఉంటాయి. కోల్ కానీ, గ్యాస్ అంటాం, ఆయిల్, గ్యాస్, వాటిల్లో మీరు బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ అంటే సరే, వాటికి ఎలక్ట్రిసిటీలో ఉన్న వారికి మొత్తం మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగుంటారు. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. డబ్బులు విపరీతంగా సంపాదించుకుంటారంటే సందేహం లేదు. ఖచ్చితంగా బాగుంటుంది. రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది. సరే, 12వ భావంలో రవితో కలిసినటువంటి శుక్రుడు మీ 12వ భావంలో ఉండిపోవడం వల్ల ఫారిన్ కంట్రీస్ ఇస్తాడండి. 12వ భావంలో శుక్రుడు చెడ్డవాడు అదేం కాదు. 12వ భావంలో శుక్రుడు ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటి చేస్తుంటాడు. అలాగే దైవ దర్శనాలు అయ్యేటి చేస్తుంటాడు. అమ్మవారి యొక్క దర్శనాలు అయ్యేటి చేస్తుంటాడు. సన్మానాలు జరుగుతుంటాయి మీకు నెలలో. మీకు మీరు చేసినటువంటి ప్రతి పనిలోనూ, కార్యక్రమంలో కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే చెరువులు, బావులు తవ్విస్తుంటారు. రవి వలన కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ యాక్టివ్గా ఉంటూ ఖర్చులకు వెనకాడకుండా దైవ దర్శనం ఆటోమేటిక్గా చేసుకుంటూ ఉంటారు. సూర్య భగవాన్ యొక్క దర్శన ప్రాప్తి కలగడానికి అవకాశం ఎక్కువ. నేను మీ వాడినారంటారు ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నానండి. ఆది ఆస్ట్రాలజీ అంటేనే ట్రస్ట్, నమ్మకం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న జాతకాల్లో ఖచ్చితంగా రెమెడీస్ మనం చేయొచ్చు. కరెక్ట్గా ప్రిడిక్షన్ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా నేను సలహాలు ఇస్తానండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి మాట్లాడుకుందామండి. 12 రాసుల వారికి కుజశనుల వల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 30 సంవత్సరాలకు ఒకసారి కలిసేటువంటి శని కుజులు మీనరాశిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రమాదాన్ని సృష్టిస్తారు. దేశాల మధ్యలోనూ, రాష్ట్రాల మధ్యలోనూ, అలాగే రాజకీయ నాయకుల మధ్యలోనూ. ఇవి శని కుజుల యొక్క కాంబినేషన్. అంతేకాకుండా కాలసర్పదోషంలో కూడా ఉండిపోయాం మనం. ఫస్ట్ పాయింట్ కాలసర్పదోషంలో ఉండిపోవడము, శని కుజుల కాంబినేషన్ వల్ల అల్లకల్లోలం అవుతుంది చూసారా రాష్ట్రాలు, దేశాలు. ఇదే కారణం. ఎందుకంటే కాలసర్పదోషం, సమయ కాలసర్పదోషము. మనం ఏం చేయాలి? ఏం లేదండి, రాహుకేతులకి పూజ చేయించుకోవడం కంపల్సరీయే. చేయించుకోవడం వల్ల అంటే మనకి మనం వెళ్తుంటాం కదండి, కాలసర్పదోషం కాళహస్తి వెళ్తుంటాం కదా, కాళహస్తిలో కానీ మన ఊళ్ళో కానీ రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల శనీశ్వరుడికి 7 వారాల పాటు, ఆ 12 రాసుల వాళ్ళు 7 వారాల పాటు తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాల్సింది. అదొకటి ఇంపార్టెంట్. కుజుడు
ప్రభావం కూడా తగ్గాలి, కుజుడు బలం కూడా పెరగాలి. కాబట్టి కుజుడు ప్రభావం ఉండాలంటే స్వామి వారికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పుట్టలు కనిపిస్తుంది సార్, ఆ పుట్టలు కూడా ఉంటుంది, పావు పుట్టలు. వాటిలో నీళ్లు పోయడము, అది సారీ పాలు పోయడము, నీళ్ళు సారీ అండి, నీళ్లు గమ్ముకొని వచ్చింది, పాలు పోయడము. అలాగే గుడ్లు మాత్రం వేయకూడదండి. కళ్యాణాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయడము ఖచ్చితంగా చేయడం జరుగుతుందండి. మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయిస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్స్, ఈ ప్రమాదాలు, అగ్ని వలన వచ్చే ప్రమాదాలు, వాహనాల వచ్చే ప్రమాదాలు, నీటి వలన వచ్చే ప్రమాదాలు అన్ని తగ్గుముఖం పడతాయి. స్వామివారిని మల్లె పువ్వులతో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈశ్వరుణ్ణి, శివుడిని ఆయన మల్లెపూలతో పూజిస్తే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి, అలాగే భార్య భర్త కలిసి ఉంటారు. మారేడు దళాలతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. విష్ణు దగ్గర అఖండ దీపారాధన, వెంకటేశ్వర దగ్గర అంటే ఆయన దగ్గర కదండి, ధ్వజస్తంభం దగ్గర ఎక్కడ చూసుకుని అఖండ దీపారాధన చేయడం వల్ల శనీశ్వరంలో వచ్చే దోషాలు తొలగి సర్వ సుఖాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారు మాత్రం మర్చిపోకుండా మనం సర్వదా రక్షగా మనం కాపాడేవారు ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి వారే. మీ అందరికీ పేరు పేరున మీ అందరికి కూడా సంపూర్ణంగా బాగుండాలని, మీ కోరుకున్న వాటిల్లో ఉత్తీర్ణత ఉండాలని, ఐశ్వర్యము, అదృష్టము తోడుగా ఉండాలని, వాటన్నిటితో పాటు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరందరూ ఉంటారని కూడా, ఆ భగవంతుడికి ఆశీస్సులతో మనందరం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.